డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం అంతా ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయడం అంటే ఫండమెంటల్ అనాలైసిస్, టెక్నికల్ అనాలైసిస్ రెండు ఉన్నాయి. అవి లేకుండా కూడా ట్రేడింగ్ చేయొచ్చా అంటే ఏం చెప్తారు సార్? నాకు ఫండమెంటల్ రాదు, టెక్నికల్ రాదు. అలా తెలియని వాళ్ళు ఎంతోమంది మార్కెట్లో ఉన్నారు. కోట్ల మంది మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ట్రేడింగ్ చేస్తున్నారు. అన్నీ చూసుకొని చేసేవాళ్ళు చాలా తక్కువ. అంటే అర్థం ఏంటి, ఫండమెంటల్ టెక్నికల్ లేకుండా కూడా ట్రేడ్ చేసే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకటి ఇన్ఫర్మేషన్ తెలిసి, ఓకే, బట్ ఆ ఇన్ఫర్మేషన్ పాజిటివా నెగిటివా అనేది చూసుకొని చేయడం. బట్ డీప్గా ఈపీఎస్ ఏంటి, పిఈ రేషియో అంటే ఇదంతా ఏం లేదు. ఓకే, సపోజ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ అ కంపెనీ, ఐ అండర్స్టాండ్ ద కంపెనీ బెటర్, రైట్? So some developments are taking place. You are getting very good return once you invest because you know better about the company than others. Okay, some development expansion is going on in the company. So I will invest in that stock and it can grow. That is one simple method. Next is you are working in a company which gives you ESOPs, employee ki iche benefits, right? ESOPs IT కంపెనీలకు ఇవన్నీ మనకు బాగా తెలిసిన విషయాలే. వారికి ఫండమెంటల్ తెలుసా, టెక్నికల్ తెలుసా అండి? ఈసాప్స్ ఇచ్చారు, లాక్ ఇన్ పీరియడ్ అయిపోయింది, స్టిల్ దే ఆర్ నాట్ సెల్లింగ్ అండ్ దే మేడ్ వెరీ గుడ్ మనీ. సో దే ఆర్ నాట్ యూజింగ్ ఫండమెంటల్స్ అండ్ టెక్నికల్. దే ఆర్ జస్ట్ సేయింగ్ ఓకే, ఐఎమ్ వర్కింగ్ ఇన్ దిస్ కంపెనీ, ఐ గాట్ ఈసాప్స్, ఇట్ విల్ బి యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ దే ఆర్ హోల్డింగ్ ఇట్. దే ఆర్ నాట్ సెల్లింగ్ ఇట్ బికాస్ దే అండర్స్టాండ్ ద కంపెనీ బెటర్. దే మే నాట్ నో వాట్ ఈస్ all this technical chart analysis, all those things. Another method is what nowadays, not nowadays, from so many years people are using. That is what is quantitative methods. Quantitative methods ante entante different price action మీద డిపెండ్ అవుతుంది. హిస్టారికల్ అనాలిసిస్ ఇంతకుముందు మనం ఒక దాంట్లో హిస్టారికల్గా మనం స్టడీ చేసాం. ఏంటి, అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటే మనకి 15% కంపౌండింగ్ రిటర్న్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ రోజు ప్రైస్తో చూసుకుంటే లాస్ట్ 9 yearsలో అక్షయ తృతీయ రోజు ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి 15% కంపౌండింగ్ రిటర్న్లో కూర్చున్నారు, ప్రెసెంట్గా ఉన్నారు. హౌ డిడ్ ఐ గెట్? బై లుకింగ్ ఇన్ టు ద గోల్డ్ ప్రైస్ యాక్షన్ ఫర్ ద లాస్ట్ 9 years. ఐ హ్యావ్ నాట్ యూజ్డ్ ఎనీ చార్ట్స్, ఐ హ్యావ్ నాట్ యూజ్డ్ ఎనీ ఫండమెంటల్. సింపుల్, హ్యాస్ ఇట్ గివెన్ సమ్ రిటర్న్ ఆర్ నాట్? ఐ హ్యావ్ సీన్ ద హిస్టారికల్. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ you will understand the price behavior of a particular security. Based on that, you do the analysis. Today, మార్కెట్లో ఉన్న వాళ్ళు టెక్నికల్ తెలిసిన వాళ్ళు కాదు, ఫండమెంటల్ తెలిసిన వాళ్ళు కాదు, బట్ ప్రైస్ యాక్షన్ అనలైజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ క్వాంట్ ఫండ్స్ లేదంటే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్, ఓకే, మన ఇంటర్నేషనల్గా ఎంతోమంది దే ఆర్ రన్నింగ్ హెడ్జ్ ఫండ్స్. దే ఆర్ నాట్ జస్ట్ యూజింగ్ ఫండమెంటల్ టెక్నికల్. ఓకే, దే ఆర్ ప్రొఫెషనల్, దే ఆర్ యూజింగ్ ఆల్ ద పారామీటర్స్ అండ్ డూయింగ్, బట్ దేర్ మేజర్ డెసిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ సెక్యూరిటీ. దే ఆర్ నాట్ కన్సర్న్. మీరు చూడండి, ఫండమెంటల్గా క్లారిటీ లేని స్టాక్స్ ఎన్నో ప్రైస్ యాక్షన్తో పైకి వెళ్ళిన సంఘటనలు మనం చూసాం. దానికి లాజికే లేదు, ఎందుకు వెళ్ళింది, దేనికోసం వెళ్ళింది, చార్ట్లో కూడా మనకు క్లారిటీ లేదు, ఫండమెంటల్గా కూడా క్లారిటీ లేదు, బట్ ప్రైస్ యాక్షన్ వల్ల మనకు ఒక క్లారిటీ రావడం వల్ల చేసిన వాళ్ళకు మంచి రిటర్న్స్ వచ్చాయి. టుడే దే ఆర్ లాట్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్స్ యూస్డ్ ఫర్ దీస్ ఆపర్చునిటీస్. ఫర్ దిస్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ చాలామందికి అపోహ ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే ఒక సిఏనో, ఒక సిఎఫ్ఏ చేసిన వాళ్ళు, లేదంటే టెక్నికల్స్ నేర్చుకున్న వాళ్ళు, సిఎంటి లాంటి సర్టిఫికేషన్ చేసిన వారికే స్టాక్ మార్కెట్ వర్తిస్తుందని. బట్ మీరు ట్రేడింగ్ ఫర్మ్స్ అంటారండి, ప్రొపరేటరీ ట్రేడింగ్ ఫర్మ్స్. ఇంటర్నేషనల్ ప్రొపరేటరీ ట్రేడింగ్ ఫర్మ్స్ ఉన్నాయి, ఇండియాలో కూడా ఎన్నో ట్రేడింగ్ ఫర్మ్స్ ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి ట్రేడింగ్ ఫర్మ్స్, వేర్ దే యూజ్ ఓన్లీ ప్రైస్ యాక్షన్. దే టేక్ ద హిస్టారికల్ యాక్షన్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టాక్. అంటే మార్నింగ్ పూట పడుతుందా, ఈవినింగ్ పూట పడుతుందా, లేదంటే మిడిల్ ఆఫ్ ద మంత్లో పడుతుందా, ఎండ్ ఆఫ్ ద మంత్లో పడుతుందా, లేదంటే డైలీ ఎంత మూమెంట్ ఇస్తుంది స్టాక్ ఆ పర్టికులర్ సెక్యూరిటీ, ఓకే, మంత్లీ ఎంత మూమెంట్ ఇస్తుంది, అండ్ పడ్డప్పుడు ఎక్కడ జనరల్గా ప్రైస్ అగైన్ డిమాండ్లో వస్తుంది. ఇదంతా హిస్టారికల్ పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై ద సిస్టమ్.
దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ బ్యాక్ టెస్టింగ్. మీరు ఒక జనరల్గా ఇది సింప్లెస్ట్ మెథడ్. ఇప్పుడు మనం ఒకరితో రియాక్ట్ అయ్యేటప్పుడు వారితో ఉన్న అనుభవం బట్టి మనం రియాక్ట్ అవుతుంటాం. అంటే మనం అందులో చూసింది ఏంటి, మన ఎక్స్పీరియన్స్. వారితో మనకున్న ఎక్స్పీరియన్స్తోని మనం వారితో ఎలా రియాక్ట్ అవ్వాలో మనం తెలుసుకుంటాం. అలాగే స్టాక్ కూడా దాని ఎక్స్పీరియన్స్ మనం చేసామనుకోండి, దాని ద్వారా తెలుసుకుంటారు. చాలామంది చూడండి, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం వాడరండి వాళ్ళు. మీరు ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్, they will never use any technical fundamental. They'll only trade in few stocks because they understand the price action in that particular stock. అలా చాలా మంది ఉన్నారు. మీరు గుజరాత్ సైడ్ వెళ్ళారనుకోండి, there will be lot of traders where they don't use any method, they have their own system. మీరు ఎన్ని నేర్పించా, మీరు ఫండ్ మేనేజర్ అయినా అనుకోండి, మీరు వచ్చి అలా కాదండి ఇలా చేయండి మీకు ఇలా వస్తుంది, అది అంత వద్దమ్మా, నా సిస్టంలో నాకు మనీ వస్తుంది, నేను ఇదే సిస్టమ్ ఫాలో. అది ఎలా వచ్చింది అంటే వాళ్ళ అనుభవం, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఆ స్టాక్తో, ఆ సెక్యూరిటీతో ఉన్న ఎక్స్పీరియన్స్తో చేస్తారు. అందుకని ట్రేడింగ్ చేసేటప్పుడు ఏమంటారంటే, మీరు 100 స్టాకులు ట్రేడ్ చేయకండి, కొన్ని స్టాక్స్ మాత్రమే మీరు ఫోకస్ చేసుకోండి, ఆ స్టాక్లోనే చేయండి. ఎందుకు అంటే వాటిలోనే మీకు ఒక అనుభవం వస్తుంది, దాంట్లోనే మీరు ఎర్న్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఇండెక్స్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, దీస్ ఆర్ ఆల్ హై వాల్యూమ్ అండి. మీరు డేలో మీరు చూసుకుంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే వాల్యూమ్స్ విల్ బి మైండ్ బాగ్లింగ్. మోర్ దెన్ 50% ఆఫ్ డైలీ వాల్యూమ్ ఈజ్ ఓన్లీ ఆన్ ఇండెక్స్. ఆ ఇండెక్స్ ఒక బిహేవియర్ని సిస్టమ్ ద్వారా దాని హిస్టారికల్ డేటాని అనలైజ్ చేసి బ్యాక్ టెస్టింగ్ చేసి ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దీన్నే ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ అంటుంటారు. అదొక మెథడ్ ఆఫ్ ట్రేడింగ్. సో ఆల్ ద సిస్టమ్ అనలైజ్ చేసి మీకు మొత్తం సమ్మరీ ఇచ్చేస్తుంది ఎలా చేయాలి ఏంటి. ఇంజనీర్స్, సైంటిస్ట్, పిహెచ్డీస్ చేసిన వాళ్ళు, దెర్ ఆర్ సో మెనీ పీపుల్. దెర్ ఆర్ సమ్ కంపెనీస్ హూ ఎంప్లాయ్ ఓన్లీ ఇంజనీర్స్. దే విల్ నాట్ టేక్ సిఏ, they will not take fundamental guys, they will not take technical guys, they'll take only scientists, PhDs and mathematicians, mainly mathematicians. I have seen mathematical people are more successful in the stock market because they can interpret the price action better than others. Somebody who's having a finance background or a commerce background, he may not interpret the data of price action better than an engineer or a max guy, right? So they are able to do better today because of the facilities we have and the automation that has taken place. So don't think fundamental technical is the base only for trading. It is beyond that. Fundamental only మీకు ఒక అష్యూరెన్స్, ఓకే ఇది ఒక బెటర్గా రిటర్న్ ఇవ్వ అవకాశం ఉంది, ఒక బెటర్ స్టాక్ అని చెప్పుకోవడానికి. బట్ బెటర్ స్టాక్ కానీ స్టాక్స్ ఎంతో మూమెంట్ ఇస్తుంది. ఇప్పుడు మనం చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, దే ఆర్ ఫండమెంటలీ వెరీ గుడ్ స్టాక్స్, బట్ దే హ్యావ్ నాట్ గివెన్ రిటర్న్ ఇన్ ద లాస్ట్ 2-3 years. ఐటీసీ ఫర్ లాస్ట్ 10 years the return is very very less, right? So fundamentals is not the base, technical is not the base. So for all those who feel that I don't have fundamental knowledge, technical knowledge, you have hope. that you can use price action of the stock and do the trading. మీ ఎక్స్పీరియన్స్, మీ అనుభవంతో మీరే ట్రేడ్ చేసుకునే కెపాసిటీ, ఆపర్చునిటీస్ మీకు స్టాక్ మార్కెట్లో ఎన్నో ఉన్నాయండి. సార్, ఇన్ కేస్ ఒకవేళ ఫండమెంటల్ అనాలిసిస్తో ట్రేడింగ్ చేస్తే లాభాలు అనేవి బాగా వస్తాయంటారా? ఫండమెంటల్తో చేస్తే మీకు ఒక ఫండమెంటల్ చూసేది ఏంటంటే, మనం పెడుతున్న పెట్టుబడి వలన ఒక మంచి స్టాక్లో పెట్టుబడి పెడుతున్నాం, ఒక కాన్ఫిడెన్స్ దట్ విల్ గెట్ బెటర్ రిటర్న్స్ ఆన్ ద లాంగ్ టర్మ్ బేస్. ఫండమెంటల్ ఈజ్ నాట్ జనరలీ యూస్డ్ ఫర్ షార్ట్ టర్మ్ అంటే ఫండమెంటల్ డెవలప్మెంట్. ఇప్పుడు సపోజ్ కరెంట్గా చూడండి, రిజల్ట్స్ సీజన్. ఎస్టర్డే దెర్ వాజ్ అ వెరీ గుడ్ రిజల్ట్స్ ఆన్ సర్టన్ స్టాక్స్. Those stocks have done extremely well. For example, Godrej Properties. అనౌన్స్మెంట్ వచ్చింది, అనౌన్స్మెంట్ పాజిటివ్ ఉంది, దానివల్ల స్టాక్ ఆల్ టైమ్ హై టచ్ అయింది. సో అలాంటి వాటికి మనకు ఆపర్చునిటీ, దిస్ ఇస్ అ ఫండమెంటల్ డెవలప్మెంట్. సో వీ హ్యావ్ అన్ ఆపర్చునిటీ టు ట్రేడ్ ఇన్ ద షార్ట్ టర్మ్. వీ కెన్ ట్రేడ్ ఇన్ ద షార్ట్ టర్మ్, బట్ షార్ట్ టర్మ్ బేస్ జస్ట్ నాట్ ఫండమెంటల్ ఈజ్ నాట్ సఫిషియంట్. యూ షుడ్ ఆల్సో యూస్ టెక్నికల్ అండ్ ద ప్రైస్ యాక్షన్ ఆఫ్ ద స్టాక్ టు మేక్ గుడ్ ట్రేడ్స్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.